నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖా రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్ల పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నిరసనగాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు నల్ల బ్యాడ్జీ ధరించి పోవడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో మనం చూస్తున్నాం నల్ల బ్యాడ్జీలు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు నల్ల బ్యాడ్జీలు ధరించి మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవడం జరిగింది. నిన్నటి నుంచి మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి మీద కావచ్చు లేకపోతే కేటీఆర్ కు నేను చేసే సూచన ఏంది అంటే రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడిండు. వెనక ఉన్న అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండ్ పాలే అని చెప్పేసి ఇక్కడ ముంచి అక్కడ తేలిండ్రు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడిండ్రు. ఆ మాటలకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిండ్రు, భావోద్వేగానికి గురైండ్రు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మనం చూసినాం కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా చూసినాం. దానికి నిరసనగా ఈ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరైండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానికి తోడుగా స్పీకర్ కూడా నల్ల డ్రెస్ వేసుకొని వచ్చిండ్రు. మా ఆవేదన అర్థం చేసి మీరు కూడా నల్ల డ్రెస్ లోనే వచ్చిందని చెప్పేసి కొన్ని కామెంట్లు కూడా చెప్పిండ్రు. కాకపోతే ఇక్కడ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిండ్రు నిన్న బీఆర్ఎస్ నాయకులు. ఈ రోజు మొత్తం నిరసనలు కొన్ని జాగలల్ల దిష్టి బొమ్మలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దహనం చేసిండ్రు. ఆ కార్యక్రమాలు చూసినాం. మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి మీద అట్లాంటి మాటలు మాట్లాడు తప్పు, యావత్తు తెలంగాణ మహిళలను అగౌరవపరిచినట్టు అవమానపరిచినట్టు కంపల్సరీ మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు బీఆర్ఎస్ నాయకులు. మరి క్షమాపణ చెప్తారా చెప్పరా కూడా తెలియదు. చెప్పరు, ఎందుకంటే మీకు మాట్లాడడానికి కూడా మైక్ ఇయ్యము అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడిన సందర్భాలు ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో చూస్తా ఉన్నాం. ఆల్రెడీ అంతే వాళ్ళు క్షమాపణ చెప్పరని ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైంది. కాకపోతే క్షమాపణ చెప్పాల్సిందే. ఆ వాయిదా తీర్మానం కూడా రాసిచ్చిండ్రు బీఆర్ఎస్ నాయకులు. ఈ రోజు సభను వాయిదా వేయాలి. వాయిదా తీర్మానానికి అంశం ఏంటంటే ఇక్కడ సభ గౌరవ ప్రతిష్టలకు దెబ్బయ్యే విధంగా ఉన్నది, దెబ్బతినే విధంగా ఉన్నాయి నిన్న మీరు మాట్లాడిన మాటలు. అట్లనే మహిళలను అవమానపరిచిండ్రు కాబట్టి మీరు ఇలా సభ వాయిదా వేయాలని చెప్పేసి సభాపతికి ఎవరైతే స్పీకర్ కు లేఖ కూడా రాసిండ్రు. మరి ఆ తీర్మానం ఏమంటారు? తీర్మానాన్ని స్వీకరిస్తారా లేకపోతే మొన్న నిరుద్యోగులకు సంబంధించి ఆ తీర్మానానికి సంబంధించి ఒక అంశం ఇస్తే ఆ తీర్మానాన్ని కొట్టేసుడు జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా సభ వాయిదా చేస్తారా లేకపోతే అట్లనే కొనసాగిస్తారా అనేది మాత్రం సస్పెన్స్. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిండ్రు బీఆర్ఎస్ నాయకులు. సబితా ఇంద్రారెడ్డి మీద అట్లాంటి వ్యాఖ్యలు చేసుడు, మీరు అనుచిత వ్యాఖ్యలు చేసుడు తప్పు, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. చూద్దాం మరి క్షమాపణ చెప్తారా చెప్పరా అనే అంశాలు.